హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు రియల్మీ బర్డ్స్ ఎయిర్ 7 ప్రో అన్బాక్స్ చేద్దాం. దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఇది బాక్స్. ఇక్కడ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, LHDC ఉంది, హై రేంజ్ ఆడియో సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఏవియేషన్ అల్యూమినియం డిజైన్తో వస్తుంది. ఇది మెటల్ బాడీతో వస్తుంది. 11mm అండ్ 6mm డ్యూయల్ డాక్ డ్రైవర్స్ అనేవి ఉన్నాయి. 53 డెసిబల్ రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్ ANCతో వస్తుంది. 48 అవర్స్ ప్లేబ్యాక్ అండ్ IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది డ్యూయల్ డివైస్ కనెక్షన్ 2.0తో వస్తుంది. 360 డిగ్రీస్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. 45 మిల్లీసెకండ్ లో లేటెన్సీ ఉంటుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది. ఇది మెటాలిక్ గ్రే. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్లయితే అప్ టు 11 అవర్స్ ఆఫ్ ప్లేబ్యాక్ రావడం జరుగుతుంది. బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ బడ్స్ అనేవి వచ్చినాయి. ఇది చూడడానికి లుకింగ్ అయితే బాగుంది. మెటాలిక్ గ్రే కలర్. ఇది డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో రియల్మీ బర్డ్స్ ఎయిర్ ప్రో ఇది డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వారంటీ కార్డు కూడా మనకి దీంట్లో ఉంది. దీంట్లో ఛార్జింగ్ కేబుల్ అనేది రాలేదు. సో ఇది స్కిప్ చేశారంటున్నారు. ఛార్జింగ్ కేబుల్ అనేది రాలేదు. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఇది మెటల్ గ్రేతో వస్తుంది. చూడడానికి ఇది లుక్ బాగుంది. కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇది 45 గ్రామ్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి. సో ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్ అనేది మనకి ఇక్కడ LED ఇండికేటర్ ఉంది. ఇది ఛార్జింగ్ అనేది మనకి కూడా మనకి ఇది వెలుగుతుంది. సో ఇటు సైడ్ ఫ్రంట్ మనకి రియల్మీ లోగో ఉంది. బ్యాక్ సైడ్ హై రేంజ్ ఆడియో అనేది ఉంది. ఇక్కడ Type-C పోర్ట్ ఉంది, ఇక్కడ ఛార్జింగ్ చేయడానికి. సో ఇది మెటల్తో వస్తుంది కాబట్టి మనం ఇది క్యారీ చేసేటప్పుడు కీస్తోని వేసినట్లయితే స్క్రాచ్ పడే అవకాశం ఉంది. ఇది రబ్బర్ కాదు, మెటల్, అల్యూమినియం మెటల్ ఇది. సో కాబట్టి దీనికి ప్రొటెక్ట్ కేస్ అనేది వాడాల్సి ఉంటుంది. లేనట్లయితే దీనిపైన స్క్రాచెస్ అనేవి పడతాయి. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మేక్ ఇట్ రియల్ ఉంది. ఇవి బర్డ్స్. ఇక్కడ పేరింగ్ బటన్ ఉంది. మనం పేర్ చేసుకోవడానికి బటన్ కూడా ఇచ్చారు. ఇవి గ్లాసీ ఫినిష్తో రావడం జరుగుతుంది ఇది. సో ఇది చూడడానికి లుక్ అనేవి ఇయర్ బడ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇక్కడ సిల్వర్ కోటింగ్ ఫినిషింగ్ ఉంది. ఇది ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. గ్లాసీ ఫినిష్తో వస్తుంది. బిల్ట్ క్వాలిటీ అయితే చూడడానికి మాత్రం బాగానే ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ, డిజైన్ కూడా మనకి స్టెమ్ డిజైన్తో అనేది రావడం జరుగుతుంది. సో చెవులో పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రీమియం లుక్ అనేది కనబడుతుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇక్కడ మనకు రియల్మీ లింక్ అనే యాప్ అనేది
డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినట్లయితే మనకు రియల్మీ బడ్ ఎయిర్ ప్రో ఇది గూగుల్ పేరింగ్ ఉంటుంది. సో మనం కేస్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది బ్లూటూత్ ద్వారా పేర్ అవుతుంది. సో సెటప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి గెస్చర్స్ ఉన్నాయి. డబుల్ ప్రెస్ ప్లే ఆర్ పాస్ మ్యూజిక్ ఆర్ ఆన్సర్ ఏ ఎండ్ కాల్ ఉంది. ట్రిపుల్ ప్రెస్ నెక్స్ట్ సాంగ్ ఉంది. ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ 2 seconds స్విచ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అండ్ రిజెక్ట్ కాల్స్. ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ 2 seconds స్విచ్ నాయిస్ కంట్రోల్ modes reject calls. Swipe up on touch area increase volume and swipe down on touch area decrease volume. సో ఇవి టచ్ బటన్స్ యొక్క ఫంక్షన్స్. ఇంటర్ఫేస్ అనే విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ యొక్క ఛార్జింగ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మ్యాక్సిమం అనేది ఇక్కడ స్మార్ట్ ఉంది, మ్యాక్సిమం, మోడరేట్ అండ్ మైల్డ్ ఉంది. సో ఇక్కడ మనకి స్మార్ట్ అనేది యాడ్ చేసుకుందాం. సో విండ్ నాయిస్ రిడక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ కూడా ఉంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎన్హాన్స్ వాయిస్ అనేది ఉంది, విండ్ నాయిస్ రిడక్షన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ సెరెనాడో ఒరిజినల్ సౌండ్, క్లియర్ బాస్ అండ్ డీప్ బాస్ అనేది ఇక్కడ ఈక్వలైజర్ కూడా మనం ఇక్కడ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈక్వలైజర్ మోడ్ అనేది. తర్వాత గోల్డెన్ సౌండ్ అనేది ఉంది. ఇయర్ క్యానల్ స్కాన్ కూడా ఉంది. ఇక్కడ హియరింగ్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. సో స్కాన్ ఇయర్ క్యానల్స్, దిస్ విల్ టేక్ 7 seconds. హియరింగ్ టెస్ట్ అనేది ఉంది ఇది. నెక్స్ట్ స్పాషియల్ ఆడియో ఉంది. సో ఇది టర్న్ ఆన్ చేసినట్లయితే 360 degrees లోపల మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంది. హై డెఫినేషన్ సౌండ్ అనేది ఇక్కడ ఉంది. డైనమిక్ ఆడియో ఉంది. సో ఆడియోను కూడా మనం ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో స్పెషాలిటీ ఏంటంటే ఏఐ ట్రాన్స్లేట్. సో మనకి గూగుల్ జెమినీతోని ఇది ఏఐ ట్రాన్స్లేట్ అనేది ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ టు మనకి ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నది. సో ఇన్ని లాంగ్వేజ్లకు అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ ఉంది, జపనీస్, కొరియన్, జర్మన్, ఇటాలియన్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్, చాలా రకాల లాంగ్వేజెస్ అనేవి ఉంది. లైవ్ ఏఐ లైవ్ ట్రాన్సాక్షన్ అన్నట్టు. సో ఇక్కడ మనం ఆన్ చేసినట్లయితే మనం తెలుగులో మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడినప్పుడు అది మన తెలుగులో కన్వర్ట్ చేసి వినిపిస్తుంది. ఏఐ లైవ్ ట్రాన్స్లేషన్ అనేది దీని యొక్క స్పెషాలిటీ ఇది. సో ఇంకా ఇక్కడ బటన్స్ ఉన్నాయి. డబుల్ ట్యాప్, ప్లే అండ్ పాస్, ట్రిపుల్ ట్యాప్, నెక్స్ట్ ట్రాక్, టచ్ అండ్ హోల్డ్, స్విచ్ నాయిస్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి. రైట్ హ్యాండ్ది డబుల్ ట్యాప్, ప్లే అండ్ పాస్ ఉంది, ట్రిపుల్ ట్యాప్, నెక్స్ట్ ట్రాక్ ఉంది, టచ్ అండ్ హోల్డ్ అనేది స్విచ్ నాయిస్ కంట్రోల్ మోడ్గా మనకి దీంట్లో కూడా ఉంది. ఇక్కడ గేమ్ మోడ్ కూడా ఉంది. మనకు గేమ్ లేటెన్సీ అనేది 45 millisecond అనేది ఉంటుంది. మైండ్ ఫ్లో మోడ్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో నచ్చినట్టు ఫ్లో ఉంది. వామ్, సన్ రైజ్, సమ్మర్, షీషోర్, స్టార్మ్, వింటర్, మూన్ లైట్. సో సౌండ్ అనేది మనకి ఇవి ప్లే అవుతూ ఉంటాయి. పర్సనల్ లోపల బటన్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్యూయల్ డివైస్ కనెక్షన్ కూడా ఉంది. మనకి డ్యూయల్ డివైస్ కనెక్షన్ అనేది ఆన్ చేసినట్లయితే ఎట్ ఏ టైమ్ 2 డివైస్ లోపల ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ బడ్ ఫిట్ టెస్ట్ కూడా ఉంది ఇక్కడ. సో మనకి కీప్ యువర్ ఇయర్ బడ్స్ ఇన్సర్టెడ్. సో సౌండ్ అనేది వినిపించినట్లయితే ఇది ఒకటి. నెక్స్ట్ ఫైండ్ మై డివైస్ కూడా ఉంది. ఇక్కడ మనకి
యాప్ ద్వారా మనము ఇయర్ బడ్ని మనము ఫైండ్ అవుట్ చేసుకోగలం మర్చిపోయినట్లయితే. అప్గ్రేడ్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనకు ఉంది, బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇది ఓవరాల్గా రియల్మీ లింక్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తోనే వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జ్ చేసినట్లయితే ఇది 48 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. సో 10 మినిట్స్ లోపల ఛార్జ్ చేసినట్లయితే 11 అవర్స్ వస్తుంది. బట్ రియల్ టైం యూజ్ లోపల ఇది ఫుల్ ఛార్జ్ చేసి ఏఎన్సీ ఆన్ చేసినట్లయితే మనకి 2.5 అవర్ లేదా 3 అవర్స్ వస్తుంది. వితౌట్ ఏఎన్సీ అయితే బర్డ్స్ అనేవి 4 అవర్స్ అనేవి వస్తుంది. ఇంకా ఇది IP55 ప్రూఫ్తో వస్తుంది. మనకి డస్ట్ ప్రూఫ్ ఉంటుంది, అదేవిధంగా స్వెట్ ప్రూఫ్ ఉంటుంది. ఫైనల్గా సౌండ్ విషయానికి వచ్చినట్లయితే ఇది క్రిస్టల్ క్లియర్గా సౌండ్ అనేది వినిపిస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కూడా చాలా బాగుంది. బేస్ కూడా మనం బేస్ బూస్ట్ ఆన్ చేసినట్లయితే బేస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిడ్స్ అండ్ హై టోన్స్ అనేవి కూడా బాగా వినిపిస్తుంది. సో ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో దీంట్లోపల ఏఐ లైవ్ ట్రాన్స్లేషన్ మోడ్ అనేది ఉపయోగపడవచ్చు. ఓవరాల్గా ఇది అండర్ 4,000 లోపల ఒక చాయిస్గా మనం చెప్పవచ్చు. సౌండ్ క్వాలిటీ బాగుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది, బేస్ కూడా చాలా బాగుంది, ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ బాగుంది, స్టీరియో సపరేషన్ బాగుంది. సో 4,000 అండర్ 4,000 ప్రైస్ రేంజ్ లోపల ఇది మనము తీసుకోదగ్గ ఇయర్ బడ్స్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.